జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై లిక్కర్ కేసులో సిబిఐ కూడా ఇప్పుడే కేసు నమోదు చేసింది. అది బ్రేకింగ్ చూద్దాం ఒకసారి. ఆ బ్రేకింగ్ జీవన్ రెడ్డికి చూపించిన తర్వాత మనం జీవన్ రెడ్డితో మాట్లాడదాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన సిబిఐ ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉంది. తిహార్ జైల్లో ఉన్నారు కవిత గారు. సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 6న కవితను ఇప్పటికే ప్రశ్నించింది సిబిఐ. కవితకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ చెప్పి అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే ఈడీ కేసులో ఆల్రెడీ జైల్లో ఉన్నారు, ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది. కవిత గారు మీకు అత్యంత సన్నిహితురాలు, మీ ఎంపీ 2014 నుంచి 19 వరకు కూడా అక్కడ కవిత గారు ఎంపీ, మీరు ఆర్మూరు ఎమ్మెల్యే, మీకు అత్యంత సన్నిహితురాలు కూడా. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? ఇది బ్రేకింగ్, మీరు వచ్చి కూర్చున్నాక వచ్చిన బ్రేకింగ్. 100% దాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. కళ్యాణ్ గారు గతంలో ఇందిరాగాంధీ కాలంలో ప్రకటిత ఎమర్జెన్సీ ఉండే, ప్రకటించిన తర్వాత ఎమర్జెన్సీ ఇక్కడ పరిస్థితులు ఉండే. ఈరోజు దేశంలో ఇటు రాష్ట్రంలో అక్కడ మోడీ గారి ఈడీయిజం, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క రౌడీయిజం, వీళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. నిన్నటి వరకు ఈడీ అన్నారు, దాంట్లో ఎక్కడ ఏమి ఆధారాలు లేవు, ఏమీ లేవు. నిన్న కవిత గారు కూడా కోర్టుకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినారు, నో వే కన్సర్న్ విత్ దిస్ కేస్, ఎక్కడ కూడా ప్రూవ్ లేదు, ఎక్కడ కూడా సంబంధం లేదు, ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు, కావాలని ఇది రాజకీయ పూరితమైనటువంటి కేసులే చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 23,672 ఈడీ కేసులు ఈ దేశంలో బుక్ అయితే ఇప్పటివరకు దాంట్లో అక్యూజ్డ్ గుర్తింపబడి జైలుకు పోయిన వాళ్ళు కేవలం 0.4% ఉన్నారు. 23,672. చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అయిపోయింది ఈడీ యొక్క పరిస్థితి. అయితే ఈడీ లేకపోతే సిబిఐ, ఇక లేకపోతే ఐటీ, నచ్చితే జేబులో, నచ్చకపోతే జైల్లో. ఇది మోడీ యొక్క విధానం ఈ దేశంలో నడుస్తుంది. ఇక్కడ 5 ముఖ్యమంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇదే విషయంలో జైల్లో పెట్టడం. నేను కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ వేరు. అసలు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఫైర్ బ్రాండ్ గా ఉన్న జీవన్ రెడ్డి అనేది మన సబ్జెక్టు. కాకపోతే ఇప్పుడే బ్రేకింగ్ వచ్చింది కాబట్టి దాని మీద ముందు మాట్లాడుతున్నాం కూడా. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు అడ్వకేట్ కూడా, సుప్రీంకోర్టులో కూడా కవిత గారి కేసు విచారణ సందర్భంగా మీరు కోర్టు వేసుకొని కూడా అక్కడ కనిపించారు. అడ్వకేట్లతో, కపిల్ సిబాల్ లాంటి వాళ్ళతో మీరు ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్లు మీరు అన్ని చూసుంటారు ఇప్పటికే. ఈడీ రిమాండ్ రిపోర్టు, సిబిఐ రిమాండ్ రిపోర్టు, అందులో పూసగుచ్చినట్లు ఎక్కడెక్కడ కవిత గారు చెప్తే ఎవరికి డబ్బులు ఇచ్చారు, మాగుంట రాఘవ్ కానీ, శరత్ చంద్ర రెడ్డి కానీ, అరుణ్ రామచంద్ర పిల్లై కానీ. అరుణ్ రామచంద్ర పిల్లైతో మీరు కవిత గారిని చూసే ఉంటారు, గతంలో కూడా చూసుంటారు. ఒకటి కవిత గారి ఆడిటర్ బుచ్చిబాబు కానీ, చాలా మంది ఇంకొకటి వాళ్ళంతా అప్రూవర్లుగా మారి కవిత గారి పేరు చెప్పినట్లు అందులో ప్రస్తావించారు. చివరి విచారణ సందర్భంగా అప్రూవర్స్ ని కవిత బెదిరిస్తున్నారు, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని భానుప్రియ మీనా ఎవరైతే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఆమె కూడా కోర్టులో చెప్పారు. ఇది నేను అనేది కాదు, మీరు అనేది కాదు, అదే చెప్తున్నాను. ఇదే కేసు ఇంత ఉన్నాక కూడా మీరు దీన్ని కేవలం రాజకీయ కక్ష అని చెప్పుకోవడానికి ఎక్కడ సాధ్యమవుతుందో ఒక పాయింట్. రెండవది, ఒకవేళ నిజంగా రాజకీయ కక్షనే అనుకుందాం, మీరు అన్నట్టు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కవిత గారి మీద కేసు పెట్టారు, ఒప్పుకుందాం, అనుకుందాం. ఎందుకు అంటే మీ పార్టీ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎందుకు రియాక్ట్ గారు? తన కూతురు మీద రాజకీయ కక్ష అయితే కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే స్పందించారు, కవిత గారు అరెస్ట్ మీద ఎందుకు స్పందించారు? వినాలి, దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయ కక్ష అంటున్నాం. ఇదే కేసులో, ఏ కేసులో అయితే కవిత గారిని ఈరోజు తిహార్ జైలుకు పంపించారో, ఏ కేసులోనైతే ఇలా సిబిఐ అరెస్ట్ అయిందని ఇప్పుడే మీరు ఒక నిమిషం ముందు నాకు కూడా తెలియదు, స్టూడియోకి వచ్చేంత వరకు తెలియదు అని అన్నారు. అదే కేసులో అక్యూజ్ నంబర్ 7 శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి ఇదే కేసులో ఉన్నారు కదా. ఇదే కేసులో ఆయన కూడా జైలుకి వెళ్ళాడు కదా. జైలుకి వెళ్ళిన శరత్ చంద్రారెడ్డి క్షమాభిక్ష ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఇదే ప్రభుత్వం, ఇదే ఈడీ, వీళ్ళే ఈ ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళే తద్వారా కోర్టు ద్వారా క్షమాభిక్ష పెట్టారు, అప్రూవర్గా మారితే. దాంట్లో ఆయన వచ్చిన తర్వాత, క్షమాభిక్ష పెట్టిన తర్వాత, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇదే శరత్ చంద్రారెడ్డి అక్యూజ్డ్ 7 నంబర్కి అక్కడ 65 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు బీజేపీకి. వినాలి సార్, అదంతా మీరు లిస్ట్ చదువుకోండి, అది ఐ కేర్ ఏ పిన్, అది నాకు అవసరం లేదు సబ్జెక్ట్. ఇక్కడ మీరు అన్నారు రాజకీయ కక్షనా కాదా అన్నారు. రాజకీయ కక్ష అని చెప్పడానికి ఒకటే చెప్తాను ఎగ్జాంపుల్. శరత్ చంద్రారెడ్డి గారు ఇక్కడ అక్యూజ్ నంబర్ 7, ఆయన 65 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత
ఆయన కేసు మాయమైపోయింది, ఆయన క్షమాభిక్ష వచ్చింది, ఆయన నెల్లూరులో ఇన్ఛార్జ్ ఉన్నారు ఇయ్యాల, ఆయన మాట ఎవరు ఊసు లేదు, దాని మాట లేదు. ఇట్లా దేశవ్యాప్తంగా ఈడీ కేసుల విషయంలో చరిత్రను క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎట్లా చెప్తామో అనుకున్న వీటిలోనే ఈ కింది నేతల చరిత్ర చెప్తా, ప్లీజ్ వినాలి, ఒక్క 2 నిమిషాలు చెప్పండి. బీజేపీలో చేరక ముందు చేరిన తర్వాత అన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. బీజేపీలో చేరక ముందు కేసులు, చేరిన తర్వాత నిలిపివేతలు. మన ప్రాంతం పక్క రాష్ట్రంలో సుజనా చౌదరి మీద ఈడీ కేసులు, సీఎం రమేష్ మీద ఈడీ కేసులు, తర్వాత చంద్రబాబు గారు బీజేపీలో పంపించారు, ఇప్పుడు పొత్తు, అప్పుడు ఈడీ కేసులు లేవు. అదేవిధంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహకార శాఖలో మనీ లాండరింగ్ కేసు, తర్వాత బీజేపీతో చేతులు కలిపాక మూసివేత, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్, తర్వాత ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుపై ఈడీ సిబిఐ దర్యాప్తు, బీజేపీతో చేతులు కలిపాక కేసు మూసివేత. కొద్దిగా సమయం ఇవ్వండి, 1 నిమిషం 22 సెకండ్లు చెప్తా. శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నిక్ శివసేనలో ఉన్నప్పుడు ఈయన కంపెనీల్లో ఈడీ సోదాలు, దర్యాప్తు, షిండేతో కలిసి బీజేపీతో జతకట్టగా కేసు క్లోజ్. అస్సాం సీఎం హిమంతా బిశ్వాస్ శర్మ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారదా చిట్ ఫండ్ స్కామ్, గౌహతి వాటర్ పైప్ లైన్ స్కామ్ లో సిబిఐ ఈడీ విచారణ, బీజేపీలో చేరాక ఫైల్ క్లోజ్. కొద్దిగా మీరు సీనియర్ జర్నలిస్ట్ కళ్యాణ్ గారు దయచేసి వినారు. 8 ఏళ్లుగా విచారణ లేదు. ఎన్సీపీ నేత హసన్ ముష్రిఫ్ ఆయన చక్కెర పరిశ్రమపై ఈడీ దాడులు, బీజేపీతో కలవగానే విచారణ నిలిపివేత. శివసేన యావత్ మాల్ ఎంపీ భవన్ గావ్లీ ఆమె వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు, షిండే గ్రూప్ లో చేరిన తర్వాత కనీసం ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేరు. శివసేన ఎమ్మెల్యే యామిని ఆమె కుటుంబం మీద ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఈడీ ఐటీ దాడులు, బీజేపీలో చేరగానే కేసుల్లో పురోగతి లేదు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో 10 టీవీలో కూడా చాలాసార్లు నేను స్టోరీలు చూశాను. ఈడీ ఐటీ కేసులు, ఆంధ్ర మాల్యాలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేసిండు. ఈ ఆంధ్ర మాల్యాలు బీజేపీలో చేరగానే మళ్ళీ విచారణ నిలిపిత చర్యలు లేవు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కుమారుడు రవీందర్ సింగ్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ సిబిఐ ఐటీ కేసులు, బీజేపీలో అమరీందర్ సింగ్ చేరగానే కేసుల్లో పురోగతి లేదు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ సంజయ్ సేత్ ఈయన కంపెనీలపై ఐటీ దాడులు కేసులు, బీజేపీలో చేరగానే చర్యలు శూన్యం, రాజ్యసభ సభ్యత్వం. మళ్ళీ ఆయనకు అడిషనల్ వినాలి సార్, టీఎంసీ ఎంపీ సువేందు అధికారి డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని నారా స్టింగ్ ఆపరేషన్ దొరికిన సువేందు వెంటనే సిబిఐ కేసు బీజేపీ చర్యలు నీళ్లు గెలుస్తాడు. బెంగాల్లో ప్రతిపక్ష నేతగా ప్రమోషన్. ఈ రాష్ట్రంలో శరత్ చంద్రారెడ్డి మొన్ననే ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆయన క్షమాభిక్ష. వైసీపీ అరకు ఎంపీ కే గీత తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 42 కోట్లు కొల్లగొట్టారని సిబిఐ దర్యాప్తు, బీజేపీలో చేరగానే చర్యలు నిల్లు. అరకు బీజేపీ అభ్యర్థికి అవకాశం 0.44% మాత్రమే. మాజీ మేయర్ శోభన్ చటర్జీ శారదా చిట్ ఫండ్ కేసులో సిబిఐ దర్యాప్తు, బీజేపీలో చేరగానే దర్యాప్తు నిలిపివేత. ఏడాది తర్వాత తిరిగి టీఎంసీలో చేరగానే అరెస్టు, ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. చెప్పండి సార్. నాకు ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే, జీవన్ రెడ్డి గారు మొత్తం ఎవరెవరైతే బీజేపీలో చేరాక కేసులు మాఫీ అని చెప్తున్నారో, అంటే జీవన్ రెడ్డి కవిత కూడా బీజేపీలో చేరతారా కేసుల మాఫీ కోసం అని అడుగుతున్నారు. మీ మీద కూడా కేసులు ఉన్నాయి కదా, దానికోసం అడుగుతున్నారు. మా మీద ఒక్క ఎఫ్ఐఆర్ లేదు, సారీ ఒక్క ఎఫ్ఐఆర్ కవిత గారి మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బల్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ, అరెస్టు, బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత బీజేపీతో దోస్తు, ఆ తర్వాత నత్తనడకన కేసు విచారణ తీరు పట్ల ప్రత్యేక కోర్టు అసంతృప్తి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృపాశంకర్ సింగ్ అక్రమాస్తులు మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ, బీజేపీలో చేరిన తర్వాత కేసు మూసివేత. యూపీ నుంచి లోక్సభ టికెట్ ఇచ్చి మళ్ళా బీజేపీకి వెళ్ళాడు. గోవా కాంగ్రెస్ మాజీ సీఎం దిగంబర్ కామత్ ప్రభుత్వ కాంట్రాక్ట్ లో మనీ లాండరింగ్ కేసు ఇంకొక 30 సెకండ్స్ ప్లీజ్. ఈడీ విచారణ, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి బీజేపీలో చేరాక ఈడీ కేసులో పురోగతి శూన్యం. కాంగ్రెస్ మహారాష్ట్ర సీఎం అశోక్ చౌహాన్ ఆదర్శ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై నిన్న సిబిఐ కేసు దర్యాప్తు, బీజేపీలో చేరగానే కేసు నిలిపివేత. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక. కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ బొగ్గు స్కాము, ఎఫ్ఐఆర్ లో నవీన్ జిందాల్ పేరు. సిబిఐ ఈడీ విచారణ, బొగ్గు దొంగ నవీన్ జిందాల్ అంటూ మోడీ 2014-19 ఎన్నికల్లో ప్రచారం.
బీజేపీకి 123 కోట్ల ఎన్నికల చందా ఇచ్చిన జిందాల్ ఆ తర్వాత బీజేపీలో చేరిక, బీజేపీ ఎంపీగా పోటీ, బొగ్గు స్కామ్ నిచారణ గాలికి పోయింది. టీఎంసీ ఎమ్మెల్యే అయిపోయింది సార్ 1 మినిట్ 30 సెకండ్లు. ఎమ్మెల్యే తపస్ రాయ్ సివిల్ పనిలో మనీ లాండరింగ్ ఈడీ కేసు విచారణ, బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి నిలిచిపోయిన ఈడీ విచారణ. కాంగ్రెస్ నేత అర్చనా పాటిల్, కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కోడల ఆమె కంపెనీపై దాడులు కేసులు. ఫిబ్రవరి 24 ఐటీ క్లీన్ చిట్, మార్చిలో బీజేపీలో చేరిక, లాతూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఏం న్యాయం సార్, ఏం ధర్మం సార్, ఏం ప్రజాస్వామ్యం సార్. అప్రకటిత ఎమర్జెన్సీ. అందుకే గీత కోడా బొగ్గు స్కామ్ లో సిబిఐ విచారణ ఎదుర్కొంటా మధు కోడా సతీమణి నత్తనడక సిబిఐ విచారణ, బీజేపీలో చేరిక, జార్ఖండ్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ. తర్వాత ఒక్కటే ఉంది సార్ లాస్ట్, ఎన్సీపీ నేత బాబా సిద్దికి మనీ లాండరింగ్ కేసులు ఉన్నారు. అజిర్ పవర్ తో కలిసి బీజేపీతో చేతులు కలిపాక నిలిచిపోయిన ఈడీ విచారణ. కాంగ్రెస్ నేత జ్యోతి మిర్జా షేర్ మార్కెట్ మోసాలకు సంబంధించి జ్యోతి మిర్జా కంపెనీలపై ఈడీ దాడులు, బీజేపీలో చేరిక, రాజస్థాన్ నుంచి లోక్సభ టికెట్ నిలిచిపోయిన ఈడీ విచారణ. సరే జీవన్ రెడ్డి గారు మీరు అన్ని చెప్పారు. శరత్ చంద్రారెడ్డి నాకు వచ్చిన 65 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ ఆయన క్షమాభిక్ష అయింది కదా. నాకు వచ్చిన మెసేజ్ పక్కన పెడదాం. నచ్చకపోతే జైల్లో. మోడీజం రౌడీజం. ఇక్కడ వీరు అవినీతి అంటారు. ఆపరేషన్ డైవర్షన్ 6 పథకాలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి గారు 420 చీటింగ్ కాంగ్రెస్ పార్టీ 420. మాట్లాడదాం ఇది కానీ అక్కడే రౌడీజం అనగా ఈ పార్టీ అవినీతి మీద మాట్లాడుతుంది కదా. మీరు పొద్దున్న లేస్తే మీ టీవీలలో అవినీతి అని వేస్తా ఉన్నారు కదా. అసలు కర్త కర్మ క్రియ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, ఇక్కడ కాంగ్రెస్ స్కామ్. రైట్ జీవన్ రెడ్డి గారు చాలా మీరు ఒక లిస్ట్ మాట్లాడిపిస్తా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్. నిమిషం ఇది ఈడీ సార్, అదే అది ఈడీయిజం, ఇది రౌడీయిజం, ఇది గుండాయిజం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఓకే మీరు ప్రజాపాలన. మీరు ఒక పెద్ద జాబితా చెప్పారు. అంటే కేసు ప్రిపేర్ అయ్యి రాలే. నేను అదే చెప్తున్నాను. పెద్ద జాబితా ఇచ్చారు. ఎవరెవరైతే ఈడీ కేసులు వచ్చాయి వాళ్ళు బీజేపీలో చేరారు. వాళ్ళ కేసులు కొట్టివేయలేదు కానీ స్లో అయ్యాయి. మీరు చెప్పిన అన్ని దాదాపుగా ఏ కేసు కొట్టేయలే. 23,672 ఈడీ కేసులు ఈ దేశంలో ఉంటే చెప్పిన జాబితా 0.4% మందే ఇప్పటికీ శిక్షలు పడ్డాయి సార్. 0.4% ఒక పర్సెంట్ నెగ్లిజిబుల్ గానీ మీరు చెప్పిన కేసుల్లో ఎవి కొట్టేయలే. అవన్నీ స్లోగా నడుస్తున్నాయి మాక్సిమం. వినండి అయితే అంటే మీ ఉద్దేశం ఏంటి? కవిత గారిని కూడా బీజేపీలో చేర్చిపించుకోవడానికి ఇదంతా ప్రయత్నం జరుగుతుందా? అంటే బీజేపీలో కవిత గారు చేరితేనే కేసులు కొట్టేస్తారా రాష్ట్రంలో? అంతే కదా. బీజేపీలో కలిస్తే చేరుతాం సార్. మేము చెప్పాం కదా, ముందు ఈడీ వస్తుంది, తర్వాత మోడీ చేస్తారన్నారు. ఎగ్జాక్ట్లీ కవితక్క గారు అరెస్ట్ అయిన రోజు ముందు ఈడీ వచ్చింది, అక్కని అరెస్ట్ చేశారు. సాయంత్రం 5 గంటలకు మోడీ గారు వారి యొక్క సభ పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇది ముందే చెప్పాము కళ్యాణ్ గారు, మీ టీవీలో కూడా చాలా సార్లు మాట్లాడినాం. ఈ మోడీయిజం అయితే ఈడీ, లేకపోతే సిబిఐ, లేకపోతే ఐటీ, లేకపోతే హరాస్మెంట్, ఇంకేమన్నా కింద మీద చేయాలంటే ఈవీఎం కింద మీద ఎత్తునని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన పెద్ద అని అంటుండు. బడేబాయ్ మాషాల్లా చోటేబాయ్ సుబానల్లా వాళ్ళది నడుస్తుంది. ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నుండి 10 సార్లు కలిసిన వాళ్ళు ఎవరున్నారండి? అక్కడ బడేబాయ్ అని చెప్పి అంతర్గతంగా ఉన్నారు. వారు మాట్లాడుకొని వారు కుమ్మక్కైపోయి మళ్ళీ మమ్మల్ని బీటీమంటారు. ఎంతవరకు సమంజసం సార్? ఇది చాలా కేసు నుంచి బయట పడగలుగుతుందా కవిత గారు గానీ మీ పార్టీ గానీ? ఈ కేసు నుంచి బయట పడుతుందా లేదంటే బీజేపీలో కలిసే బయటకు వస్తారా? కడిగిన ముత్యం లాగా కవిత గారు బయటకు వస్తారు. బీజేపీతో కలిసాక కడిగిన ముత్యం లాగా మాకేం కలుస్తాం? ఎందుకు కలుస్తాం? ఇవన్నీ చెప్పారు కదా. 39 సీట్లు మాకున్నాయి. ఇక కేంద్రంలో మాకు ఎట్లన్నా 16 వస్తాయని అనుకుంటున్నాం. ఇప్పుడు 16 అంటే ఇప్పుడు 2019 వినాలి. నీ నియోజకవర్గంలో నిన్ను ఎంపీ అభ్యర్థి పెడితే నువ్వు కూడా గెలుస్తానే పోతావు. వాళ్ళందరూ అంటారు మన కెమెరామెన్ వాళ్ళు, కళ్యాణ్ సార్ గెలుస్తాడని చెప్తాం. కేటీఆర్ ప్రచారం ఒకటేది పోయేది నిజామాబాద్ ఒకటేనా? ఒకవేళ నిజంగా కూడా ప్రజలలో ఏదైతే 420 ఉంది కదా సార్, 420 పథకాలు. ఈ 420 పథకాల్లో రైతులు కడుపు మంటతో ఉన్నారు సార్. ఇవాళ రైతులకు ఇస్తున్న రైతు బంధు ఏమైపోయింది? నేను కాదండి, మీరు నమ్మలేరు. ఒక్కని వీడియోలు చూపిస్తా, నా మాటలు కాదు ఇది.
రేవంత్ రెడ్డి గారు వారి తీపిచ్చారా వీడియోలో? లేదు సార్, వీడియోలు మీరే తీపిచ్చారా? నేను చూపిస్తాను సార్. ఇప్పుడు తీపిచ్చింది మీరేనా? మేమే కదా సార్ తీపిచ్చింది, మాకు ఎవరు ఇస్తారు సార్ వీడియోలు? పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఓ ప్రజలను రెచ్చగొడుతూ వారు మాట్లాడిన మాటలు పద్ధతి, ఒక్కొక్కసారి ఒక్కొక్క టీవీలో వాళ్ళు డిక్లరేషన్లు ఏమైపోయినాయి, వాళ్ళు మాట్లాడిన విధానం, అదేవిధంగా వారు చెప్పిన విధానం, వారు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. వీళ్ళు వారు ఏమంటారంటే